జశ్వంత్ సింగ్ రావత్ 1941 ఆగస్టు 19న ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని బార్యోన్ గ్రామంలో జన్మించారు. గుమాన్ సింగ్ రావత్ కుమారుడైన జశ్వంత్ సింగ్ సైనిక సేవ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి చెందినవారు. దేశానికి విశిష్ట సేవలు అందించిన అనేక మంది ధైర్య సైనికులకు అతను ఒక స్ఫూర్తి ప్రదాత. దేశభక్తికి మారుపేరైన జశ్వంత్ 1960 ఆగస్టు 19న 19 సంవత్సరాల వయసులో భారత సైన్యంలో చేరారు. ఆయనను 4 గర్వాల్ రైఫిల్స్ లలో చేర్చుకున్నారు. ఇది అనేక సైనిక కార్యకలాపాలలో శౌర్యం, విశిష్ట సేవలకు ప్రసిద్ధి చెందిన గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ బెటాలియన్. 1962 ఇండో చైనా యుద్ధంలో రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ బెటాలియన్ ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ లోని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీస్ లో మోహరించింది. తవాంగ్ సెక్టార్ లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశమైన నూరానాంగ్ సమీపంలో కీలకమైన స్థానాన్ని రక్షించే పని అతని యూనిట్ కు అప్పగించారు. చైనా దళాలు భారీ సంఖ్యలో దూకుడుగా దాడి ప్రారంభించినప్పుడు భారత దళాలు సంఖ్యాపరంగా ఆయుధాల పరంగా తక్కువగా ఉన్నప్పటికీ అసమానమైన ధైర్యంతో తమ స్థానాలను నిలుపుకున్నాయంటే అందులో జశ్వంత్ సింగ్ ధీరత్వం చిరస్మరణీయం. వ్యక్తిగత భద్రత కంటే విధిని ఎంచుకున్న 21 ఏళ్ల సైనికుడు వెనక్కి తగ్గడానికి నిరాకరించాడు. తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుని శత్రువుతో ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 2 స్థానిక మోన్ఫా అమ్మాయిలు సెలా, నూరా సహాయంతో అతను సాహసోపేతమైన రక్షణను ప్రారంభించాడు. 3 రోజుల పాటు చైనా దళాలను ఆశ్చర్యపరిచే విధంగా ఎదుర్కొన్నాడు. అద్భుతమైన చాతుర్యం, ధైర్యాన్ని ప్రదర్శించిన రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ బహుళ కాల్పుల స్థానాలను ఏర్పాటు చేసి వాటి మధ్య కదిలి చాలా పెద్ద సైన్యం ఉందన్న భ్రమను శత్రు వర్గానికి కల్పించాడు. ఈ వ్యూహాత్మకత చైనా దళాలను గందరగోళానికి గురిచేస్తుంది, వారి పురోగతిని తగ్గించింది. దీంతో భారత దళాలకు విలువైన సహాయాన్నిచ్చింది. పరిమిత వనరులు, పెరుగుతున్న ఒత్తిడి ఉన్నప్పటికీ అతను శత్రువుతో పోరాడుతూనే వచ్చాడు. అనేక మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు. చివరికి చైనా దళాలు అతని స్థానాన్ని వెనక్కి తీసి అతనిని చుట్టుముట్టాయి. తక్కువ మందుగుండు సామగ్రి మిగిలి తప్పించుకోవడానికి మార్గం లేకపోయినప్పటికీ రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ తన చివరి శ్వాస వరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. చివరి ధిక్కార చర్యతో అతను దేశం కోసం తన ప్రాణాలను అర్పించి అత్యున్నత త్యాగం చేశాడు. రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గాయపడి అక్కడే మరణించాడు. కానీ అతని చర్య యుద్ధంలో ప్రధానమైనదిగా మారింది. అతని ధైర్యమైన వైఖరి దాదాపు 300 మంది చైనా సైనికులను నిర్మూలించడానికి దారితీసినట్లు నివేదికలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని నూరానాంగులో జరిగిన తీవ్రమైన యుద్ధంలో జశ్వంత్ సింగ్ ఒంటరిగా 72 గంటల పాటు ముందుకు సాగుతున్న చైనా దళాలను అనూహ్యంగా ఆశ్చర్యకరంగా అడ్డుకున్నాడు. అతని యూనిట్ లో ఎక్కువ మంది వెనక్కి తగ్గాల్సి వచ్చినప్పటికీ జశ్వంత్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో కొనసాగాడు. జశ్వంత్ ధైర్యానికి ముగ్ధులైన చైనీయులు అతని వస్తువులను తిరిగి ఇచ్చారు. అతని గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్ణయించారు. ఈ రోజు ఆయనను ఒక సైనికుడిగా మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ లోని జశ్వంత్ గర్ యుద్ధ స్మారక చిహ్నంలో సంరక్షక ఆత్మగా పూజించడం విశేషం. ఇంకా అతడి యూనిఫామ్ ఇప్పటికీ అలాగే ఉంచారు. జశ్వంత్ సింగ్ రావత్ కథ దేశభక్తి, త్యాగం, అచంచలమైన సంకల్ప శక్తికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. అత్యంత స్పష్టమైన శౌర్యం, వ్యక్తిగత భద్రతను పూర్తిగా విస్మరించి విధి పట్ల అత్యున్నత అంకితాభావాన్ని ప్రదర్శించిన అతనికి మరణ అనంతరం భారతదేశంలో 2వ అత్యున్నత శౌర్య అలంకరణ అయిన మహావీర్ చక్ర లభించింది. తవాంగ్ రోడ్డుపై సాగే ప్రయాణికులు జశ్వంత్ గర్వార్ మెమోరియల్ వద్ద ఆగుతారు. అక్కడ 21 ఏళ్ల రైఫిల్ మ్యాన్ విగ్రహానికి అంజలి ఘటిస్తారు. రెజిమెంట్ లోని యువ సైనికులు జశ్వంత్ వీరత్వాన్ని ప్రశంసిస్తూ కథలుగా చెప్పుకుంటారు. ఇటువంటి వీరుడే దేశానికి అవసరమని స్మరించుకుంటారు. జై హో భారత్, వందే విశ్వ భారత్.